బుల్లితెర ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మరోవైపు జైలవకుశ తర్వాత తారక్ నటించబోయే సినిమాపై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ కు బంధువైన ఓ యువ హీరో కూడా నటించబోతున్నాడట. ఇంగ్లీష్, హిందీ భాషల్లో బుల్లితెరపై సూపర్ పాపులర్ అయిన బిగ్ బాస్ షో ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ అలరించబోతుంది. రీసెంట్ గా కన్నడ, తమిళ భాషలో ప్రారంభమైన ఈ షో తెలుగులోకి రాబోతుంది. డైలాగ్ డెలివరీలో తనదైన నేర్పుతో పాటు ఎంతో వాక్చాతుర్యం ఉన్న ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోను తెలుగులో హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ఫేస్బుక్ పేజ్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సదరు టీవీ ఛానల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం జైలవకుశ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కీలక పాత్రలో రోహిత్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడట. క్యారెక్టర్ బాగా నచ్చడంతో మరో మాట లేకుండా సినిమాకు ఓకే చెప్పాడట రోహిత్. గతంలో రవితేజ నటించిన సారొచ్చారు చిత్రంలోనూ నారా రోహిత్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తాజా చిత్రం జైలవకుశ సెప్టెంబర్ 1న విడుదల కానుండగా నవంబర్ నుంచి త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈలోపు పవన్ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నాడట త్రివిక్రమ్. ఇక ఫస్ట్ టైం ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న త్రివిక్రమ్ ఈ మూవీని స్పెషల్ గా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాడట. పలువురు బాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం రప్పిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ న్యూ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి నవంబర్ వరకు ఆగాల్సిందే.